నమస్తే వెల్కమ్ టు టీవీ 999 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కోహెడ మండల స్థాయి ముఖ్య నేతలు కార్యకర్తలతో మంత్రి పొన్నం ప్రభాకర్ చిట్చాట్ ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేలా ప్రతి కార్యకర్త పనిచేయాలని సూచన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపిన కేబినెట్ సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ వద్ద ఉద్రిక్తత బాత్రూంలో ఉండగా సిబ్బంది వీడియోలు తీశారని విద్యార్థినుల ఆరోపణ కెల్లంపూడి మండలం కృష్ణవరంలో తనిఖీలు చేస్తుండగా కానిస్టేబుళ్లపై నుంచి దూసుకెళ్లిన కారు తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు కానిస్టేబుళ్లు అనంతపురం నగరంలో భారీ అగ్ని ప్రమాదం దగ్ధమైన జేసీ దివాకర్ రెడ్డికి చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఎదుట ఎంబీబీఎస్ విద్యార్థుల ధర్నా మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించి సరైన వసతులు కల్పించాలని డిమాండ్ మరోసారి శ్రీవారి ఆలయ గోపురంపై నుంచి విమానం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు రేపటి నుంచి చివరి టెస్ట్ పేసర్ ఆకాశ్ దీప్ అందుబాటులో ఉండడని ప్రకటించిన గౌతమ్ గంభీర్ భారీ లాభాల్లోకి దూకిన స్టాక్ మార్కెట్లు ఇన్వెస్టర్లకు డబ్బులే డబ్బులు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండల కేంద్రంలోని లక్ష్మీ గార్డెన్స్ లో మండల స్థాయి ముఖ్య నేతలు కార్యకర్తలతో మంత్రి పొన్నం ప్రభాకర్ చిట్చాట్ లో పాల్గొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేలా ప్రతి కార్యకర్త పనిచేయాలని సూచించారు. ప్రజాపాలన ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు గ్రామ గ్రామాన ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. ఈ రోజు మీటింగ్ ఉంది. మీ అభిప్రాయం ప్రకారంగా జరుగుతుంది. ఏ మాత్రం భగవంతుడు ఈ ప్రభుత్వానికి అంత శక్తికి అంత రైతులకే వాడతాము. మీ జేబులో పెట్టాము. కరెంటు కాకుండా పథకాలకు కాకుండా వేరే పథకాలకు కాకుండా ఈ ఒక్క రైతు జేబులోకే 30,000 కోట్లు వచ్చాయి. వాళ్ళు 10 ఏళ్ళు పరిపాలించి వాళ్ళకి అవసరమైనప్పుడల్లా ఇచ్చుకుంటా పనికిరాయాన్ని కూడా ఇచ్చారు. నేను పంట చేసిన రైతుకి ఎంత ఉంటే అంత చేయాలనేది నా ముఖ్యమంత్రి గారు 10 క్యాబినెట్లు ఏది తీసుకున్నా సరే ఈ మనసులో ఉన్న దానికి మాత్రం ఏ పైసా కూడా తగ్గింది. రావడానికి కోరుకుంటున్నాం అందరి తరఫున హుస్నాబాద్ సైదాపూర్ మార్కెట్ చైర్మన్లు చార్జ్ తీసుకొని మీరు ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా వెయిట్ చేస్తారు. అందరి పక్షాలు ఒకసారి తప్పట్లు కొట్టి గట్టిగా స్వాగతం పామాయిల్ కూడా వేసుకోమని చెప్పండి అన్నారు. ఒక మాట చెప్పండి పామాయిల్ పాడి పంటలతో ఆనందంగా సంతోషంగా సంతోషాలతో ఉండాలి. అన్న చెప్పినట్టుగా ఎక్కడ వీలైతే అక్కడ ఆయుర్వేదానికి ఒకే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. రాజధాని అమరావతిలో 2 ఇంజనీరింగ్ కాలేజీల నిర్మాణంతో పాటు 2733 కోట్లతో చేపట్టనున్న పనులకు కేబినెట్ ఓకే చెప్పింది. సిఆర్డీఏ 44వ సమావేశంలో నిర్ణయించిన 2 పనులకు కూడా ఆమోద ముద్ర వేసింది. మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్ కు అంగీకారం తెలిపింది. దీంతో భవనాలు, లేఅవుట్ల అనుమతుల జారీ బాధ్యత మున్సిపాలిటీలకు కట్టబెట్టినట్టయింది. వెలగపూడిలోని సచివాలయంలో గురువారం ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఇందులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు సిఎస్ విజయానంద్, ప్రభుత్వ సలహాదారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీతో కొత్తగా 19 పోస్టుల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రి పడకలను 100కు పెంచాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. వీటితో పాటు రామాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ, కాకినాడలో గ్రీన్ అమోనియా ప్లాంట్ ఏర్పాటు, ఎస్ఐపిబి ఆమోదించిన 1,82,162 కోట్ల పెట్టుబడులు, చిత్తూరు జిల్లాలో హోంశాఖ ఐఆర్ బెటాలియన్ ఏర్పాటుకు కేటాయించనున్న స్థలంపై చర్చ జరుగుతుందని సమాచారం. మేడ్చల్ సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీ వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. గర్ల్స్ హాస్టల్ ఎదుట విద్యార్థినులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. హాస్టల్ బాత్రూముల్లో సీసీ కెమెరాలు పెట్టారంటూ విద్యార్థినులు ఆందోళన బాట పట్టారు. తాము స్నానం చేస్తుండగా వీడియోలు రికార్డు చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. విద్యార్థినుల ఆందోళనలతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టారు. అయితే హాస్టల్లో వంట చేసే వారిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు 4 అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. కాగా ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. కాగా బాత్రూముల్లో సీసీ కెమెరాలు పెట్టారంటూ నిన్న బుధవారం రాత్రి నుంచి విద్యార్థినులు ఆందోళనకు చేపట్టారు. విషయం తెలుసుకున్న ఎన్ఎస్యుఐ నాయకులు విద్యార్థినులను కలిశారు. అనంతరం వారితో కలిసి నేడు హాస్టల్ ఎదుట మళ్లీ నిరసనకు దిగారు. నిందితులను తక్షణమే పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ వి వాంట్ జస్టిస్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. హాస్టల్ వార్డెన్ ప్రీతి బయటకు రావాలని డిమాండ్ చేశారు. మరోవైపు టీవీలు, వార్తా పత్రికల ద్వారా విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు హుటాహుటిన కళాశాల వద్దకు చేరుకున్నారు. దీంతో కన్నవారిని చూసిన విద్యార్థినులంతా బోరున విలపించారు. తమకు న్యాయం జరిగిందంటూ అంతా కలిసి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మరోవైపు మేడ్చల్ ఏసీపీ శ్రీనివాసరెడ్డి తన సిబ్బందితో కలిసి హుటాహుటిన సీఎంఆర్ కళాశాల వద్దకు చేరుకుని విద్యార్థులతో మాట్లాడి ఆందోళన విరమించాలని కోరారు. అయితే నిందితులను పట్టుకునే వరకు నిరసన విరమించేది లేదని యువతులు తేల్చి చెప్పారు. దీంతో విద్యార్థినుల తల్లిదండ్రులతో ఏసీపీ మాట్లాడారు. ఆందోళన విరమించేలా నచ్చజెప్పాలని విజ్ఞప్తి చేశారు. అయితే విద్యార్థినులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ మేరకు 4 అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీలో 24 కోట్ల సీఎంఆర్ఎఫ్ నిధులు విడుదల చేస్తూ సీఎం చంద్రబాబు సంతకం చేశారు. ఈ నిధులు విడుదల వల్ల 1,600 మంది పేదలకు ఆర్థిక సాయం అందుతుంది. నూతన సంవత్సరంలో పేదలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు సీఎంఆర్ఎఫ్ నిధులను విడుదల చేశారు. ఆసిఫాబాద్ లోని కళాశాలలో కనీస వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ గురువారం మెడికల్ కళాశాల విద్యార్థులు ధర్నా చేపట్టారు. యూనిఫామ్ ని ధరించి కళాశాల ఎదుట బైఠాయించారు. కళాశాలలో మొదట సంవత్సరం విద్యార్థులకు బోధించేందుకు కనీసం అసిస్టెంట్ ప్రొఫెసర్లు కూడా లేని దుస్థితి నెలకొందని మెడికల్ విద్యార్థులు ఆరోపించారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు సరైన హాస్టల్ వసతి కూడా లేదని, కనీసం తాగేందుకు మంచినీళ్లు కూడా హాస్టల్లో ఏర్పాటు చేయడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలపై కళాశాల ప్రిన్సిపల్ అడిగేందుకు ప్రయత్నిస్తే విద్యార్థుల మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అక్టోబర్లో ప్రారంభం కావాల్సిన మెడికల్ కళాశాల తరగతులు డిసెంబర్లో ప్రారంభించి తమ 2 నెలల కాలం వృధా చేశారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆసిఫాబాద్ లోని మెడికల్ కళాశాలలో సరిపడా ప్రొఫెసర్లను నియమించాలని, హాస్టల్లో విద్యార్థుల కోసం కనీస వసతులను కల్పించాలని డిమాండ్ చేశారు.
వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులపై నుంచి దూసుకెళ్లిందో కారు. ఈ ఘటనలో 2 కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. న్యూ ఇయర్ వేళ కాకినాడలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కిర్లంపూడి మండలం కృష్ణవరంలో మంగళవారం రాత్రి జాతీయ రహదారిపై పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అర్ధరాత్రి దాదాపు 1 గంట సమయంలో విశాఖపట్నం వైపు నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న కారును ఆపారు. రోడ్డు పక్కన ఆపుతున్నట్టు నటించిన డ్రైవర్ ఒక్కసారిగా వేగం పెంచి ముందుకు పోనిచ్చాడు. దీంతో వాహనం ముందు నిల్చున్న కిర్లంపూడి పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ రాజీ లోవరాజుతో పాటు మరో కానిస్టేబుల్ పై నుంచి కారు దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. మరోవైపు కానిస్టేబుళ్లను ఢీకొట్టి వెళ్లిన కారు డ్రైవర్ రాజానగరం సమీపంలోనే కెనాల్ రోడ్డులో వాహనాన్ని వదిలి పరారయ్యాడు. డ్రైవర్ తో పాటు ఇతర నిందితులు పశ్చిమ గోదావరిలో పోలీసులకు చిక్కినట్టు తెలిసింది. కాగా నిందితులు వదిలి వెళ్లిన కారు ఉత్తరప్రదేశ్ లో రిజిస్టర్ అయింది. అందులో గంజాయి రవాణా చేస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పెండింగ్ లో ఉన్న 3 నెలల వేతనాలు 2 నెలల ఏరియన్స్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ముందు వాటర్ మ్యాన్, ఎలక్ట్రిసిటీ సిబ్బంది, శానిటరీ కార్మికులు ధర్నా చేపట్టారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ 15 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని, లేదంటే మెరుపు సమైక్యన సిద్ధమని హెచ్చరించారు. సుప్రీంకోర్టు ఆదేశానుసారం శ్రమకు తగ్గ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈరోజు కామారెడ్డి పురపాలక సంఘం నందు పనిచేసేటువంటి వాటర్ వర్క్స్, ఎలక్ట్రీషియన్ మరియు కార్యాలయంలో పనిచేసే సిబ్బంది మరియు శానిటరీ సిబ్బంది అందరం కలిసి మాకు చెల్లించవలసి బకాయి పడినటువంటి 3 నెలల వేతనాలు మరియు 2 నెలల ఏరియర్స్ కూడా చెల్లించాలని కోరుతూ మేము ఈరోజు కమిషనర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఏకంగా 3 నెలల నుంచి వేతనాలు లేక అనుమతించిపోతున్నారు కార్మికులు. దీని విషయంలో పలుమార్లు గతంలో కూడా అధికారులను కలిసినాం, మరియు పాలకవర్గాన్ని, చైర్పర్సన్ పాలకవర్గాన్ని కూడా కలిసినాం. ఇప్పటి వరకు మాకు సమన్యాయం జరగలేదు. వేతనాల విషయంలో కూడా మా కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి బాధలు మామూలు కాదు, అంత ఇంత ఇబ్బంది కాదు. కాబట్టి ఈ యొక్క 3 నెలల వేతనాలు, 2 నెలల ఏరియర్స్ ఏవైతున్నాయో ఖచ్చితంగా చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అలాగే జీవో నంబర్ 60 ప్రకారము వాటర్ వర్క్స్ కానీ, తర్వాత కార్యాలయంలో కానీ, తర్వాత ఇంకా ఏ డిపార్ట్మెంట్లో కానీ ఒక టెక్నికల్, నాన్ టెక్నికల్ ఇష్యూలో కూడా కార్మికులకు జీతాలు పెంచి తీసుకునేటువంటి ఒక జీవో నంబర్ 60 ఏదైతే ఉందో దానిని దుమారగా చేస్తూ కొంతమంది పైరవులు చేయించుకొని కొంత ఒక 4 కార్మికులు వాళ్ళు సెమీ స్కిల్డ్ అని ఎలాంటి గుర్తింపు, ఎలాంటి టెక్నికల్ పత్రాలు లేకుండా వాళ్ళు పైరవులు చేసుకొని వాళ్ళు చేసుకోవడం జరిగింది. దాన్ని మేము పూర్తి వ్యతిరేకిస్తున్నాము. దాని విషయంలో కూడా కమిషనర్ కూడా పూర్తి హామీ ఇచ్చి అలాంటివి నేను స్వీకరించను, ఖచ్చితంగా పక్కా పెడతానని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ఇష్యూ లోపల కూడా అందరికీ కార్మికులకు సమన్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. ఏటీస్ తరఫున నేను కోరుకుంటున్నాను. మళ్ళీ అలాగే ఇది ఒక జీతాలు ఏదైతే విషయంలో ఉన్నదో జీతాల విషయంలో మాత్రం కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు. 3 నెలలు అవుతుంది. 3 నెలల నుంచి కూడా ఏం తిని ఉంటారు అనేది కనీసం ఒక మంచి మనసు అవగాహన లేకుండా పోయిన సందర్భాలలో మేము విధిలేని పరిస్థితులలో ఇలా మేము కార్యాలయానికి రావడం జరిగింది. రేపు రాబోయే రోజులలో కూడా, ఈ వారం 15 రోజులలో కూడా ఖచ్చితంగా మాకు వేతనాలు కింద చెల్లించే పక్షాలు ఉంటాయి. మేము మెరుపు సమ్మె కూడా వెనుకాడమని మేము తెలియజేస్తున్నాము. కాబట్టి కార్మికుల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే ఉందో మా పట్ల, మున్సిపల్ కార్మికుల పట్ల సానుకూలంగా స్పందించాలి. మరి 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కార్మికులందరినీ కూడా రెగ్యులర్ చేయాలని మేము కోరుతున్నాము. మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రూల్ ప్రకారం ఏదైతే ఉందో సమాన పనికి సమాన వేతనం, ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన రూల్ ప్రకారం ఒక పర్మనెంట్ కార్మికులకు ఇచ్చే వేతనం కదే, పని కదే, మరి టెంపరరీ కార్మికులు, అవుట్సోర్సింగ్ కార్మికులు చేసే పని కూడా కదే. సో ఇద్దరికి ఒకే పని ఉన్నప్పుడు వేతనాల్లో తేడా ఉండకూడదు. శ్రీశైలంలో డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు మెరుపు దాడులు చేశారు. సముద్ర గర్భంలో లభించేటటువంటి కోరల్స్ జాతికి చెందిన వాటిని సేకరించి వాటిని విక్రయిస్తున్నట్లుగా సమాచారం అందడంతో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు దాడులు చేసినట్టుగా తెలుస్తోంది. కర్ణాటకలో ఈ ముఠాకు సంబంధించిన కొందరు నిందితులు అందించిన సమాచారంతో ఒంగోలు, నంద్యాల జిల్లాల్లో దాడులు నిర్వహించారు. శ్రీశైలంలో వీటి విక్రయాలు జరుగుతున్న దుకాణాలపై దాడులు చేసి సున్నిపెంటకు చెందిన వెంకటరమణ, రామాంజనేయులు అనే ఇద్దరిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు చేసినట్లుగా అధికారులు తెలిపారు. సముద్ర భూగర్భంలో ఉండే ఈ జీవరాశులను సేకరించడం అన్నదే వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారం నేరమని, పులులు, సింహాలు, జింకలు లాంటి మృగాలను వేటాడితే ఎలాంటి చట్టాలు వర్తిస్తాయో ఆ చట్టాల కింద కేసులు నమోదు చేసి శిక్షించడం జరుగుతుందని అధికారులు తెలుపుతున్నారు.
వీటిని ఇంద్రజాలం దృష్టి ఆకర్షణ పేరుతో వెరమ్స్ వేసి అమ్మకాలు జరుపుతున్నట్టు సమాచారంతో దాడులు జరిపినట్టు స్థానిక ఫారెస్ట్ అధికారులు తెలిపారు. తిరుమలలో ఆగమ శాస్త్ర ఉల్లంఘనలు కొనసాగుతున్నాయి. శ్రీవారి ఆలయంపై నుంచి మరోసారి విమానం వెళ్లిన ఘటన చోటు చేసుకుంది. గురువారం ఉదయం శ్రీవారి ఆలయ గోపురంపై నుంచి విమానం వెళ్లింది. అయితే ఆనంద నిలయంపై ఎలాంటి సంచారం ఉండకూడదని గతంలోనే ఆగమ పండితులు తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తిరుమలను నో ఫ్లై జోన్ గా ప్రకటించాలని ఇప్పటికే టీటీడీ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో శ్రీవారి ఆలయంపై నుంచి విమానాలు వెళ్తున్నాయి. ఈ ఏడాది జూన్ 7న శ్రీవారి ఆలయ సమీపంలో విమానం వెళ్లిన విషయం తెలిసిందే. ఉదయం 8:14 తిరుమల మీదుగా విమానం ప్రయాణించింది. ఇక ఫిబ్రవరిలో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. ఫిబ్రవరి 15న ఆలయం గోపురంపై నుంచి 2 జెట్ విమానాలు వెళ్లాయి. కాగా తిరుమలను నో ఫ్లయింగ్ జోన్ ప్రకటించాలన్న టీటీడీ విజ్ఞప్తిని కేంద్రం పట్టించుకోకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఎంపీ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. అనంతపురం నగరంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బస్సులు దగ్ధమయ్యాయి. అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో జేసీ దివాకర్ రెడ్డికి చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు దగ్ధమయ్యాయి. బస్సులపై కేవీ 11 వైర్ తెగి నిప్పు రవ్వలు పడడంతో మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగలు చుట్టుప్రక్కల వ్యాపించాయి. దీంతో భయాందోళనలకు గురైన స్థానికులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదంలో 4 బస్సులు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదం గురువారం తెల్లవారుజామున జరిగింది. బస్సుల వద్ద ఎవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం. ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో అధికారులు పిలుపునిచ్చుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సిందే. పరిస్థితి పైన ఈడ పోల్ లైట్ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండగా నిలిచారు. ఈ విషయాన్ని ఆయన తాజాగా ఓ వీడియో ద్వారా వెల్లడించారు. అనారోగ్యం కారణంగా సినిమాలకు దూరం కావడంతో వెంకట్ ఆర్థికంగానూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో చాలా మంది ప్రముఖ నటులు తెలుసు కనుక ఈ కష్టకాలంలో ఎవరినైనా సాయం కోరాలని కుటుంబ సభ్యులు సూచించినట్లు ఆయన పేర్కొన్నారు. దాంతో సాయం విషయమై తన భార్య సువర్ణ ఒత్తిడి మేరకు పవన్ ను కలిసినట్లు వెంకట్ చెప్పారు. పవన్ ను కలిసి తన అనారోగ్య సమస్యను వివరించడంతో వెంటనే అన్ని విధాల సాయం చేస్తానని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. అలాగే తన ఆర్థిక ఇబ్బందులను గమనించి తన బ్యాంకు ఖాతాలో వెంటనే 2 లక్షలు జమ చేయించారని వెంకట్ పేర్కొన్నారు. తనను ఈ కష్టకాలంలో ఆదుకున్న పవన్ కళ్యాణ్, ఆయన కుటుంబం ఎప్పుడూ ఆనందంగా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నానని ఫిష్ వెంకట్ భావోద్వేగానికి గురయ్యారు. ఈ వీడియోను పవన్ అభిమానులు షేర్ చేయగా వైరల్ అవుతోంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హృదయపూర్వక నమస్కారం. నేను మీ ఫిష్ వెంకట్. ఈరోజు నా పరిస్థితి బాగలేదు. నేను
షుగర్ వచ్చి బీపీ పెరిగి బాగా క్రిటికల్గా ఉంది నా పరిస్థితి. అట్లనే కిడ్నీలు కూడా ఫెయిల్ అయ్యి డే బై డే డైలీ డయాలసిస్ జరుపుకుంటున్నా. ఈ సందర్భంగా మా ఇంట్లో అంతా మంచి మంచి ఆర్టిస్టులు తెలుసు, పెద్ద పెద్ద హీరోలు తెలుసు, వెళ్ళి కలవచ్చు కదా అంటే నేను ఇప్పటివరకు ఈ హీరోల దగ్గర కూడా ఎప్పుడు కూడా పోయి కలవలేను. మామూలుగా షూటింగ్ ఉన్నప్పుడు మాత్రం కలవడం తప్ప మిగతా అప్పుడు మాత్రం కలవడం అనేది ఇంపాసిబుల్, కలవలేను. సో ఇప్పుడు వచ్చిన పరిస్థితి కలవాలి అని, కానీ ఎవరిని కలవాలన్నా మనసొప్పక కలవకపోవడం జరిగింది. ఇప్పుడు నా భార్య సువర్ణ వెళ్ళండి, వెళ్ళి పవన్ సార్ని కలవండి, పవన్ సార్ మీకు అనుకూలంగా ట్రీట్మెంట్ చేపిస్తాడు, మీకు ప్రతి విషయంలో చేదోడు బాధోడుగా నిలుస్తాడు, మీరు వెళ్ళండి, నా మాటినండి అని ఒత్తిడి చేయడంతో అప్పుడు నాకు కూడా అనిపించింది కరెక్టే పవన్ సార్ని కలవాలి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆస్ట్రేలియా మధ్య రేపటి శుక్రవారం నుంచి చివరిదైన 5వ టెస్ట్ మ్యాచ్ ఆరంభం కానుంది. ఇప్పటి వరకు 4 మ్యాచ్లు పూర్తవగా ఆతిథ్య ఆసీస్ జట్టు 2-1తో ఆధిక్యంలో ఉంది. కనీసం చివరి మ్యాచ్లోనైనా భారత్ గెలిస్తే సిరీస్ సమమవుతుంది, లేదంటే మ్యాచ్ డ్రా అయినా రద్దు అయిన ఆస్ట్రేలియాకే సిరీస్ దక్కుతుంది. దీంతో టీమిండియా పకడ్బందీగా అత్యుత్తమ తుది జట్టుతో ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ బ్యాడ్ న్యూస్ చెప్పారు. సిడ్నీ వేదికగా జరగనున్న 5వ టెస్ట్ మ్యాచ్ కు పేసర్ ఆకాష్ దీప్ అందుబాటులో ఉండడని, వెన్నునొప్పితో బాధపడుతున్నాడని గంభీర్ ప్రకటించాడు. సిడ్నీ పిచ్ను పరిశీలించిన ఆయన అనంతరం తుది జట్టుని నిర్ణయిస్తామని చెప్పారు. ఈ మేరకు గురువారం జరిగిన ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో గౌతమ్ గంభీర్ మాట్లాడారు. ఈ పరిణామంతో మ్యాచ్ కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలినట్టయింది. బ్రిస్బెయిన్, మెల్బోర్న్ టెస్టులలో ఆడిన ఆకాష్ దీప్ మొత్తం 5 వికెట్లు తీశాడు. అతడి బౌలింగ్ లో ఫీల్డర్లు పలు క్యాచ్లను జారీ విడిచారు, లేదంటే ఆకాష్ దీప్ ఖాతాలో మరిన్ని వికెట్లు చేరి ఉండేవి. ఆకాష్ దీప్ 2 టెస్టులలో కలిపి మొత్తం 87.5 ఓవర్లు బౌలింగ్ చేశాడు. సాధారణం కంటే ఎక్కువ ఓవర్లు వేయడంతో అతడికి వెన్ను పట్టు ఉండొచ్చు. కఠినంగా ఉండే ఆస్ట్రేలియా మైదానాల్లో ఆటగాళ్లు తరచుగా మోకాలు, చీలమండ, వెన్ను సమస్యలకు గురవుతుంటారు. కాగా ఆకాష్ దీప్ స్థానంలో హర్షిత్ రాణా లేదా ప్రసిద్ధ కృష్ణలో ఒకరికి చోటు దక్కవచ్చు. దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప బలమైన మొదలై భారీ లాభాల దిశగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఉదయం 11 గంటల సమయంలో సెన్సెక్స్ 639 పాయింట్లు పెరిగి 79,146 స్థాయిలో ఉండగా నిఫ్టీ కూడా 192 పాయింట్లు ఎగబాకి 23,935 వద్ద ట్రేడ్ అవుతుంది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 200 పాయింట్లు పెరిగి 51,254 దగ్గర నడుస్తుంది. దీంతో పాటు నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ 120 పెరిగి 57,571 పరిధిలో ట్రేడ్ అవుతుంది. ఈ నేపథ్యంలో మదుపర్లు కొన్ని క్షణాల వ్యవధిలోనే లక్షల కోట్ల రూపాయలను దక్కించుకున్నారు. ఇదే సమయంలో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్, మారుతి సుజుకి, M&M, కోటక్ మహీంద్రా కంపెనీల స్టాక్స్ టాప్ 5 లాభాల్లో ఉండగా బ్రిటానియా, సన్ ఫార్మా, BPCL, NTPC, భారత్ ఎలక్ట్రికల్ సంస్థల స్టాక్స్ టాప్ 5 నష్టాల్లో ఉన్నాయి. ఆటో, NBFC షేర్ల పెరుగుదల నుంచి మార్కెట్ కు మద్దతు లభించింది. ప్రైవేట్ బ్యాంకుల షేర్లు కూడా మంచి లాభాలను నమోదు చేశాయి. అదే సమయంలో కన్స్యూమర్ డ్యూరబుల్స్ మాత్రమే రెడ్ లో ట్రేడ్ అవుతున్నాయి. అశోక్ లేలాండ్, M&M, మారుతి, టాటా మోటార్స్ వంటి షేర్లు లాభాల్లో ఉన్నాయి. కోటక్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, డాక్టర్ రెడ్డిస్, శ్రీరామ్ ఫైనాన్స్, నిఫ్టీ బుల్లిష్ గా ఉన్నాయి. విప్రో, ఆదాని ఎంటర్ప్రైజ్, బజాజ్ ఆటో, ఆదాని పోర్ట్స్, NTPCలలో క్షీణత కనిపించింది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కోహెడ మండల స్థాయి ముఖ్య నేతలు, కార్యకర్తలతో మంత్రి పొన్నం ప్రభాకర్ చిట్చాట్. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేలా ప్రతి కార్యకర్త పనిచేయాలని సూచన. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపిన కేబినెట్.
ఇంజనీరింగ్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ వద్ద ఉద్రిక్తత. బాత్రూమ్ లో ఉండగా సిబ్బంది వీడియోలు తీశారని విద్యార్థినుల ఆరోపణ. కెర్లంపూడి మండలం కృష్ణవరంలో తనిఖీలు చేస్తుండగా కానిస్టేబుళ్లపై నుంచి దూసుకెళ్లిన కారు. తీవ్రంగా గాయపడ్డ 2 కానిస్టేబుళ్లు. అనంతపురం నగరంలో భారీ అగ్ని ప్రమాదం. దగ్ధమైన జేసీ దివాకర్ రెడ్డికి చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఎదుట ఎంబీబీఎస్ విద్యార్థుల ధర్నా. మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించి సరైన వసతులు కల్పించాలని డిమాండ్. మరోసారి శ్రీవారి ఆలయ గోపురంపై నుంచి విమానం. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు. రేపటి నుంచి చివరి టెస్ట్. పేసర్ ఆకాశ్దీప్ అందుబాటులో ఉండడని ప్రకటించిన గౌతమ్ గంభీర్. భారీ లాభాల్లోకి దూకిన స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లకు డబ్బులే డబ్బులు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.